ఎమ్మెల్యే సహాయంతో వెడ్డింగ్ ప్లానర్ కంపెనీకి సీఈఓ అయిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే ఏం సహాయం చేశాడు? వెడ్డింగ్ ప్లానర్ కంపెనీకి మీనా సీఈఓ కావడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమతి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వడంతో మీనా, బాలు పట్టరానంత సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పార్వతమ్మ ఎంతో కష్టపడి మరీ సుమతిని, శివని చదివిస్తుందని మీనా ఎంతో గొప్పగా చెప్పేసేసరికి ప్రభావతి కాస్త కుళ్ళుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు. రవి, ఈరోజు నువ్వు బిర్యానీ చెయ్యి అంటూ శృతి చెప్పేసరికి ఎవరి కోసమో నా కొడుకు బిర్యానీ చేయడం ఏంటి అని చెప్పాను. కానీ రవి, ఆంటీ అలానే అంటారు, ఈ ఇంట్లో నువ్వే బిర్యానీ చెయ్యి ఈరోజు అని చెప్పనగానే, వదిన ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను, మధ్యాహ్నానికి బిర్యానీ ఏర్పాటు చేస్తాను, అందరూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఇంకా చెప్పేసరికి చాలా సంతోషపడిపోతారు రవి, మీనా, బాలు. అయితే సరే అని ఈలోపు పార్వతి ఫోన్ చేసి గుడికి వెళ్తున్నాము రమ్మని చెప్పనేసరికి సరే అని, గుడికి అంటండి అని చెప్పాను. కానీ పద అని, రవి అన్నీ అక్కడే ఉన్నాయి, ఏమైనా కావాలి అంటే డౌట్ వస్తే ఫోన్ చేయను. కానీ అలాగే వదిన, నేను చూసుకుంటాను, మీరు క్షేమంగా గుడికి వెళ్ళి రండి అంటూ రవి చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరూ గుడికి బయలుదేరతారు. సుమతి ఇటు పార్వతి చాలా సంతోషంగా ఉంటారు. బాబు స్వీట్ తీసుకో బాబు అనగానే, అయ్యో మీరు తీసుకొచ్చారా అని చెప్పాను. కానీ అదేంటి బాబు, సుమతి పాస్ అయింది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, కష్టపడి రూపాయి పోగేసి కాలేజీ ఫీజు కట్టి చదివిస్తున్నాను, నా కష్టానికి ప్రతిఫలంగా నా కూతురు పాస్ అయింది, ఇంకా తనకు ఏదో ఒక జాబ్ వస్తే నేను సంతోషంగా ఉంటాను అనగానే, అవును మీరు ఇలా కష్టపడాల్సిన పని కూడా ఉండదు అని చెప్పి ఇంకా పార్వతి అనేసరికి అవును అత్తయ్య గారు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి సరే మీనా, నాకు ట్రిప్ వచ్చింది, నేను వెళ్తున్నాను అని చెప్పి సుమతి కాస్త, అక్క నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయవా అని చెప్పాను. కానీ హాస్పిటల్ ఏంటి అని చెప్పనేసరికి, మన దగ్గరికి రోజు పువ్వులు తీసుకుని ఒక డాక్టర్ గారు గుళ్ళోకి వెళ్తూ ఉంటారు, నా గురించి తెలుసు, డిగ్రీ అయిపోయాక ఆవిడ దగ్గరే కొన్ని రోజులు నన్ను చేయమని చెప్పారు, ఏదో ఒక జాబ్ వచ్చే వరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు, ఆవిడ దగ్గరికి వెళ్తే నర్సు చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పనేసరికి, ఎందుకే కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వద్దక్క, రెస్ట్ తీసుకుంటే ఎలాగా, అమ్మకు సపోర్ట్గా ఉండాలి, వాడెలాగా మన మాట వినడు, వాడికి నచ్చినట్టే చేసుకుంటాడు, అందుకే నేను అమ్మకు సపోర్ట్గా ఉందామనుకుంటున్నాను అని చెప్పి సరే పదా అని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. సరేనే, నాకు పనుంది, అక్క పూలు మాల కట్టడానికి సహాయంగా రమ్మని చెప్పింది, వాళ్ళు మన ఇంటికి వచ్చి రాత్రి అంతా కూడా కూర్చుని మరీ మాల కట్టారు, దానికి ₹1 కూడా తీసుకోలేదు, మనం పగలైనా వెళ్ళి కష్టపడకపోతే ఎలాగా చెప్పు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పాను. కానీ అవును నిజమే, సరే వెళ్ళక్క అని చెప్పాను. కానీ అక్కడ రోహిణి కనబడుతుంది. రోహిణి కనబడేసరికి రోహిణి ఉంది అని చెప్పి మీనాకు ఫోన్ చేసేసరికి, ఏ పిల్లల కోసమైనా వెళ్ళిందేమో, సర్లే మనకెందుకులే కానీ తర్వాత చూద్దాం, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సుమతికి చెప్తుంది. సరే అని ఇంకా బాలు షెడ్లో ఉండగా అప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఒక మనిషి ఉండేవాడు కదా, ఆ మనిషి ఫోన్ చేస్తాడు. బాలు ఏం చేస్తున్నావు అనగానే, ఏముందిరా కార్ల షెడ్లోనే ఉన్నాను అని చెప్పనేసరికి, అవునా అన్న నిన్నొక్కసారి రమ్మని చెప్పాడురా అని చెప్పనేసరికి, అన్న ఇప్పుడెందుకురా అని చెప్పాను. కానీ ఏమో తెలీదురా, ఎందుకో రమ్మని చెప్పాడు, బాలు ఉన్నాడు కదా, బాలుని రమ్మని చెప్పు అని చెప్పాడు అనగానే, సరే వస్తానులే అని చెప్పి, సరేరా నేను ఒకసారి ఎమ్మెల్యే అన్న దగ్గరికి వెళ్ళొస్తాను అనగాని, ఎందుకు బాలు అని చెప్పనేసరికి, ఏమో మొన్న పూలదండలు ఆర్డర్ ఇచ్చారు కదా, అలా వేరే ఆర్డర్ ఏదైనా ఉందేమో, ఒక్కసారి వెళ్ళొస్తే ఏం పోయింది అని చెప్పనేసరికి సరేనని బాలు కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి మీనా కాస్త ఫోన్ చేసి, నేను పలానా వాళ్ళ ఇంటికి పూలు కట్టడానికి వెళ్తున్నాను, మధ్యాహ్నం భోజనానికి కూడా లేట్ అవుతుందండి అని చెప్పాను. కానీ అదేంటి, అక్కడ రవి బిర్యానీ చేస్తున్నాడు, అందరినీ భోజనానికి రమ్మని చెప్పాడు కదా అని చెప్పాను. కానీ సరే వీలైనంత తొందరగానే అయిపోతే 1 గంటకల్లా వచ్చేస్తానులేండి అని చెప్పనేసరికి, సరే మీనా నేను ఎమ్మెల్యే అన్న ఫోన్ చేశాడంట, అక్కడికి వెళ్తున్నాను,
సరే వెళ్ళండి అని చెప్పి మీనా కాస్త పూలు మాల కడుతూ ఉంటుంది. బాలు సరాసరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి నమస్తే అన్న అని చెప్పాను కానీ, ఆ బాలు నీ గురించే ఆలోచిస్తున్నాను బాలు అని చెప్పాను కానీ, దేని గురించి అన్నా అని చెప్పనేసరికి నీ భార్య ఏం చేస్తుందన్నావు అని చెప్పాను కానీ, పూలమాలలు కడుతుందన్నా అని చెప్పనేసరికి అవునా, నేను సిటీలోని కొంచెం కష్టపడే ఒక 20 మంది ఆడవాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద తను నిలబడడానికి, అంటే ఏదైనా వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారంటే ఒక షాప్ లాంటిది కానీ ఒక ఆఫీస్ లాంటిది కానీ ఏదైనా పెట్టించాలనుకుంటున్నాను. అందుకే నాకు అలా ఆలోచన రావడంతో మీ ఆవిడ గుర్తొచ్చింది. మీ ఆవిడ ఎంతో కష్టపడి 500 పూలమాలలు కట్టింది కదా, అలాగే పెళ్ళిళ్ళకి అది మండపం డెకరేషన్లు అవి చేస్తూ ఉంటే మీ ఆవిడకి ఇంకొన్ని డబ్బులు వస్తాయి కదా అని చెప్పాను కానీ, దానికి చాలా పెట్టుబడి అవుతుంది కదన్నా. పైగా ఒక షాప్ తీసుకోవాలి, దాన్ని ఆఫీస్ లాగా అది సెట్ చేయాలి, బోల్డ్ తతంగం ఉంటుంది అని చెప్పాను కానీ, అదే బాలు అవన్నీ మేము చేస్తాము అంటున్నాను అనగాని, మీరెందుకు చేస్తారన్నా అని చెప్పనేసరికి నేను కాబోయే ఎమ్మెల్యేను కదా, ఇలాంటి ఏవైనా కార్యాలు చేస్తే ఆడవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళని గుర్తించి చేస్తున్నారని చెప్పి నాకు ఓట్లు పడతాయి కదా, ఏదో నా స్వార్థం నాది, అందులో మీకు బెనిఫిట్ వస్తుందని. పైగా మీరు మాకు మొదటిసారి పరిచయం అయ్యారు. ఆ పరిచయం అవ్వడంతో నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని నీ వైఫ్ నా సోదరిలా భావించి సహాయం చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి రేపు మీ ఆవిడని తీసుకుని ఇక్కడికి పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తావా, కొన్ని డీటెయిల్స్ తీసుకుంటాము అని చెప్పనేసరికి ఎందుకులే అన్నా అని చెప్పాను కానీ, లేదు బాలు, మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తే సహాయం చేశానన్న తృప్తి ఉంటుంది, పైగా మీ వల్ల నాకు మంచి పేరు కూడా వస్తుంది, అందుకోసమనే. సరే అన్న, రేపు నా వైఫ్ని తీసుకుని వస్తాను అని చెప్పి ఇంకా బాలు కాస్త వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మీనా అయిపోయిందా అని చెప్పాను కానీ, లేదండి అవుతూ ఉంది, ఇంకొక అరగంట పడుతుందేమో అని చెప్పాను కానీ, సరే మీనా అయ్యాక ఫోన్ చెయ్యి, అయితే నేను ఇటు నుంచి బయలుదేరుతాను, నువ్వు అట్నుంచి వచ్చేద్దు కానీ, మళ్ళీ నువ్వు లేకుండా నేను వెళ్తే నన్ను తినమని చెప్తారు, నీతో పాటు తినాలని అనుకుంటాను కదా అని చెప్పాను కానీ, సరేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త మాల కడుతుంది. ఏంటి మీనా మీ ఆయన తెగ ఫోనులు చేస్తున్నాడు అని చెప్పాను కానీ, ఏమీ లేదక్క, ఈరోజు సుమతి రిజల్ట్ వచ్చాయంట, సుమతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట, దానికోసం ఇంట్లో చెప్తే అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పైగా రవి ఇంట్లో బిర్యానీ చేస్తాను, ఈరోజు నువ్వు వంట చేయకు వదినా, రెస్ట్ తీసుకో అని చెప్పాడు, అందుకోసమని అని చెప్పాను కానీ, మీ ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను బాలుని చాలా బాగా చూసుకుంటారు కదా, ఏటొచ్చి మీ అత్తగారు ఒకతే కదా అని చెప్పాను కానీ, అవును మా అత్తయ్య గారికే నేను కోడలుగా రావడం ఇష్టం లేదు, ఇంకా నయ్యం ఆ పెద్ద కొడుక్కి భారీగా వెళ్ళలేదు, వెళ్తే నెత్తిని పెట్టుకునేదేమో అనగానే, అంత బాధ మనకొద్దులే అత్తయ్య, మనకొద్దులే అక్క, నాకు నా భర్త చాలు, ఆ సోమరిపోతూ ఆ అబద్ధాలు చెప్పి ఆ దొంగతనాలు చేసేవాడిని చేసుకోకుండా ఉండడమే మంచిదయింది అని చెప్పనేసరికి, ఏంటి మీ బావగారు దొంగతనాలు చేస్తారా అని చెప్పాను కానీ, అదెందుకులే అక్క, అది చాలా జరిగాయి, ఒకటా రెండా, మా ఇంట్లో ప్రతి గొడవ ప్రతి రూపాయి పోయిందంటే దానికి కారణం మా బావగారే అంటూ మొత్తం కథంతా చెప్పేసరికి, ఎంత జరుగుతుంటే మీ అత్తగారు మీ బావగారిని వెనకేసుకొస్తుందా అని చెప్పాను కానీ, అవునక్క, ఎన్ని తప్పులు చేయని పెద్ద కొడుకు అంటేనే వెనకేసుకొస్తుంది, రవి మీద ఏదో ఉంటుంది కానీ మా ఆయన మీద అస్సలు ఉండదు, ఒక సవితల్లి కొడుకుని చూస్తారు చూడు, అలానే చూస్తుంది మా అత్తగారు మా ఆయన్ని అని చెప్పాను కానీ, ఎందుకు అని చెప్పనేసరికి, దానికొక కథ ఉందిలే అక్క, ఆ కథ మరి ఎవరికీ తెలీదు, మా ఆయనకి తెలుసు, మా మామయ్య గారికి తెలుసు, మా మామయ్య గారికి నాకు చెప్పారు, ఆ మాట విన్నప్పటి నుంచి నేను మా ఆయన మీద ఎప్పుడు గొడవ పడినా మా ఆయన్ను వదిలి వెళ్ళాలనుకోను అని చెప్పనేసరికి, ఏంటి మీనాది అని చెప్పాను కానీ, ఎందుకులే అక్క, అది ఎప్పుడో జరిగిన విషయం, ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఆయన ముందు మీరు ఎప్పుడైనా నోరు జారి మాట అన్నారనుకో, మళ్ళీ ఆయన బాధపడతారు, ఆ విషయం ఎవరికీ తెలియకూడదని మా మామయ్య గారు చెప్పారు, నేను మాత్రం ఆయన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అన్న ఉద్దేశంతోనే చెప్పారు, అప్పుడేదో గొడవ పెళ్ళైన కొత్తలో అని చెప్పాను కానీ, సర్లే మీనా, ఇప్పుడు నువ్వు బాలు సంతోషంగా ఉంటున్నారు, అంతకు మించి మాకు కావాల్సిందేముంది అని చెప్పి ఇంకా
అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడిన తర్వాత సరే అక్క ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అని మీనా బయటకు వచ్చి ఫోన్ చేస్తుంది. స్టార్ట్ అయ్యావా మీనా అని చెప్పాను. కానీ స్టార్ట్ అయ్యానండి అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా మీనా బయలుదేరేసరికి అక్క రవి ఫోన్ చేసి అమ్మకు నాకు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాడక్క, నేను ఇంటికి వెళ్ళి తింటున్నాను అని చెప్పాను. కానీ అవునా మీకు బిర్యానీ వచ్చిందేంటి ఆల్రెడీ అని చెప్పాను. కానీ ఫోన్ చేశాడక్క అమ్మకి వంట చేయొద్దని చెప్పమని చెప్పాడు, నేను ఆల్రెడీ చెప్పాను అనగానే అవునా సరే నేను మీ బావగారు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము, అక్క వాళ్ళ ఇంటి దగ్గర పూలు మాలలు కట్టడం ఇప్పటికి అయ్యింది అనగాని సరే అక్క అని చెప్పి సుమతి కాస్త చెప్తుంది. ఇంక ఇద్దరు కూడా ఒకేసారి ఇంటికి వస్తారు. వచ్చావా మీనా అని చెప్పాను. కానీ సుమతి వాళ్ళకు కూడా బిర్యానీ పంపించాడంటండి రవి అని చెప్పనేసరికి వాడు చెప్పాడు కదా, నా తమ్ముడు అన్నాడంటే అంటాడు అనగానే వాడిని నలభీమా అని పిలవచ్చు కదండి, పాపం రవి నలభీమా అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పాను. కానీ సర్లే ఈరోజు పిలుస్తానులే అని చెప్పాను. కానీ రెండు మీనా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. కానీ ఇంకా మీరు భోజనం చేయలేదా అని చెప్పనేసరికి రవి చేసిన బిర్యానీ మమ్మల్ని రా తిను అంటుంటే మీనా వాళ్ళు వస్తేనే కానీ తినమని చెప్పి చెప్తూ వస్తున్నాను అని చెప్పనేసరికి సరే శృతి ఒక్క 2 minutes కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేస్తాము అని చెప్పాను. కానీ రండి అని చెప్పి ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకోవద్దునా, నువ్వు వండడం నేనే కాబట్టి వడ్డించడం కూడా నేనే చేస్తాను, నేనైతే హెల్ప్ చేయలేను రవి అని చెప్పాను. కానీ ఏం హెల్ప్ చేసావు అనగాని అయ్యో నువ్వు వేస్తుంటే ప్రతి ఒక్కటి కలిపానా, తర్వాత ఇంకా నా వల్ల కాలేదు అనగానే నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత సరే అయితే అని చెప్పి ఇంకా అంతా కూడా భోజనాలు చేస్తూ చాలా బాగుంది రవి అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ వదినా అనగానే బాగుందిరా నలభీమా అని చెప్పనేసరికి ఏమన్నావన్నయ్యా అని చెప్పాను. కానీ నలభీమా అన్నాను రా అని చెప్పాను. కానీ ఈ ఒక్క మాట చాలన్నయ్యా నా కడుపు నిండిపోయింది అనగానే అంటే నువ్వు బిర్యానీ తినవోరే అంటూ మనోజ్ మాట్లాడేసరికి మా ఆయన బిర్యానీ కూడా మీరే తినేస్తారా అంటూ శృతి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ నవ్వుకుంటారు. ఏంటి మనోజ్ తిండిపోతోళ్ళ అలా తయారవుతావు, బిర్యానీ కోసం అంత కక్కుర్తేంటి, షాప్ వదిలేసి మరీ ఇక్కడికి వచ్చి బిర్యానీ తినేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి అది కాదు రోహిణి, బిర్యానీ చాలా బాగుంది, పైగా రవి చేసిన బిర్యానీకి నేను పెద్ద ఫ్యాన్ని, రవి చాలా చక్కగా బిర్యానీ చేస్తాడు అంటూ మాట్లాడేసరికి సర్లే తొందరగా తిను మనం షాప్కి వెళ్ళాలి అని ఇంకా అందరూ కూడా తినేసి వెళ్తారు. చాలా బాగుంది రవి అనగానే ఆగండి స్వీట్ కూడా చేశాను అంటూ స్వీట్ తీసుకొచ్చి ఇచ్చేసరికి వావ్ సూపర్ స్వీట్ కూడా చేసావా అని చెప్పాను. కానీ చేశాను వదినా అని చెప్పి అందరికీ స్వీట్ తీస్తాడు. సరే స్వీట్ తినేసి గబగబా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళలేదా రవి అని చెప్పాను. కానీ లేదు వదినా, శృతి ఈవేళ సెలవు పెట్టానని చెప్పింది, అందుకు ఇంట్లో ఎలాగా బిర్యానీ పెట్టారు కదా అని చెప్పి నేను సెలవు పెట్టాను, ఈరోజు మాకు సెలవు నీకు సెలవు అని చెప్పాను. కానీ నీకు సెలవు అయితే మాత్రం రెస్ట్ ఏముంది, నువ్వు పని చేస్తున్నావు కదా అని చెప్పాను. కానీ నువ్వు చేస్తున్నావు కదా వదినా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. సర్లే మీనా నీకో విషయం చెప్పాలి అంటూ మీనాను కాస్త పైకి తీసుకువెళ్తాడు. ఏంటండి అని చెప్పనేసరికి ఇందాక ఎమ్మెల్యే ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అని చెప్పాను కదా అని చెప్పాను. కానీ అవును రమ్మన్నాడు, ఇప్పుడు ఏంటి అని చెప్పనేసరికి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే నాకు ఒక మాట చెప్పాడు, మీ ఆవిడ పూల బిజినెస్ చేస్తుంది కదా, అలాగే పెళ్ళిళ్ళకి డెకరేషన్లకి కూడా పెద్ద షాప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడి నుంచి మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్గా అంటే వెడ్డింగ్ ప్లానర్గా మీ ఆవిడ చేయడానికి నేను అంత సహకారం చేస్తాను, షాపు అంతా కూడా మీరు చూసుకొని మాకు చెప్తే అని చెప్పి ఒక్కసారి నిన్ను తీసుకుని రమ్మన్నారు మీనా అని చెప్పనేసరికి అంటే ఏంటండి అని చెప్పాను. కానీ వెడ్డింగ్ ప్లానర్ అంటే ఏంటనుకుంటున్నావు మీనా అంటూ శృతి రవి వస్తారు. ఏంటి అనగానే అదే పెళ్లి మండపాలు అది చేస్తుంటారు కదా, వెడ్డింగ్ ప్లానర్ అంటే అన్నీ వస్తాయి, భోజనాలు మొత్తం అన్నీ వస్తాయి, నువ్వు చేసేది పూల బిజినెస్ కాబట్టి బహుశా వెడ్డింగ్ ప్లానర్ అంటే పెళ్లి మండపాలకి చుట్టూ కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ చేయడం కోసం అనుకుంటా, మంచి ఆలోచనే, మంచి పెట్టుబడి పెడితే బాగా డెవలప్మెంట్ అయితే బాగా డబ్బులు వస్తాయి వదినా అని చెప్పనేసరికి అవునా
అప్పుడు నీ ద్వారా ఫుడ్ క్యాటరింగ్ కూడా మాకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేసరికి మంచి ఆలోచనే. మరి దానికి చాలా ఖర్చు అవుతుంది మీనా, మరి ఆ డబ్బంతా అని చెప్పాను. కానీ ఆ డబ్బంతా కూడా డబ్బుడమ్మా ఎమ్మెల్యే పెట్టుకుంటానన్నాడు. ఒక 20 మంది ఆడవాళ్ళకి ఎమ్మెల్యే సహకారంతో ఏదో చేయిస్తాడంట. అదే వాళ్ళ స్వయం ఉపాధి కోసమని అని చెప్పాను. కానీ మంచి ఆలోచన అన్నయ్య. ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకుంటాడంటే సుమారు 2-3 లక్షల వరకు ఆఫీస్కి కావాల్సిన పెట్టుబడి దాని అంతటికే అవుతుంది. సో ఆ డబ్బులంతా ఆయన పెట్టుకుంటే మనకు షాప్ ఉంటుంది, మంచి పేరు వస్తుంది, ఆయనకి కూడా పేరు వస్తుందనేమో అని చెప్పాను. కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో అని బోర్డు రాయించి పెడతారనుకుంటా అని చెప్పనేసరికి మరి వాళ్ళంతా చేసినప్పుడు ఆ మాత్రం బోర్డు రాయించి పెడతారు కదా, తప్పేముంది, ఎవరి సహకారంతో ఏముంది, మనం కష్టపడి పని చేస్తాం, తగిన డబ్బులు తీసుకుంటాం అని చెప్పి ఇంకా బాలు అంటాడు. కరెక్ట్గా చెప్పా బాలు అని చెప్పి అనేసరికి అయితే మంచిదేనా శృతి అని చెప్పాను. కానీ మంచిదేమేనా, వెనక ముందు ఆలోచించక్కర్లేదు, వెళ్ళొకసారి మాట్లాడు, నీకే అర్థమవుతుంది అని చెప్పి శృతి చెప్పడంతో సరేనని మరుసటి రోజు ఉదయాన్నే మీనా బాలు ఇద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి నమస్కారం అన్నా అని చెప్పాను. కానీ అమ్మ రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆ రోజు పూలమాలలు కట్టించావు కదా, మాకు చాలా బాగా నచ్చాయి. అందుకని మేము ఒక 20 మంది ఆడవాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను. అందుకే నీకు కూడా స్వయం ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతోనే బాలుకి చెప్పాను. బాలు నిన్ను తీసుకుని వస్తాను అని చెప్పాడు అనగానే చెప్పారన్నా అని చెప్పనేసరికి నీకు అందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా అని చెప్పాను. కానీ ఏ డౌట్ లేవు అనగానే నీకేమన్నా డౌట్స్ ఉంటే వీళ్ళని అడిగితే చెప్తారు. మేము వెడ్డింగ్ ప్లానర్లేమేనమ్మా, మేము క్యాటరింగ్ అది చూసుకుంటాము. మేము కలిసి ఏదైనా చేసామనుకోమ్మా, మీరేమో మేము భోజనాలు చూసుకుంటాము, మీకు అదే పెళ్ళికి డెకరేషన్కి అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనగానే కొలాప్స్ అయ్యి ఇదంతా చేస్తే మాత్రం బాగుంటుంది అని చెప్పనేసరికి సరేనండి అనగానే దానికి సంబంధించిన షాపు అది మీరేమన్నా చూసుకుంటారా అని చెప్పనేసరికి అవేమీ మాకు తెలియదండి, మేము కేవలం పూల డెకరేషన్లు చేయడం ఎలా అంటే సరే అమ్మ నేను అన్నీ చూసి మాట్లాడి చెప్తాను అని చెప్పి ఇంకా అతను కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఒక మంచి ప్లేస్లో ఆ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక షాప్ చూసి ఆ షాప్లో మొత్తం అంతా కూడా ఒక టేబుల్ వేసి ఒక సీఈఓగా మొత్తం సీట్ అంతా కూడా చేసి ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్లో తననే బాస్ని చేసి మొత్తం అరేంజ్మెంట్లు చేసి దానికి కావాల్సిన పాంప్లెట్స్ మొత్తం బోర్డు మొత్తం అన్నీ కూడా ఇంకా ఏమేమి అవసరం అన్నీ కూడా చేసి ఆ షాప్కి మొత్తం తననే సీఈఓని చేస్తారు. అలాగే తన కింద కొంతమంది వర్క్ చేసేటట్టుగా కూడా మొత్తం ప్లాన్ చేస్తారు. చేసేసరికి ఏంటి సార్ వీళ్ళంతా నా కింద వర్క్ చేస్తే నాకు వచ్చేది ఎంత ఉంటుంది అనగానే చూడమ్మా మీనా, వెడ్డింగ్ ప్లానర్ కంటే చాలా అమౌంట్ వస్తుందంట. నీవు వాళ్ళకి ఎలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తే చాలు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. నీకు దానికి కావాల్సిన పెట్టుబడి అంతా కూడా మొదట ఒక 2-3 వరకు నేను పెడతాను, ఆ తర్వాత నువ్వు పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఆ తర్వాత నీ వర్క్ నీది, నా పని నాది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అనగానే అయ్యో మీనా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, నువ్వు ఇలాగ డెవలప్మెంట్ అయితే ఒక 10 మంది ఆడవాళ్ళకి నా గురించి మంచిగా చెప్తే చాలు, వాళ్ళు నాకు ఓట్లేస్తారు, వాళ్ళు ఒక 10 మందికి చెప్తారు, అంతకుమించి నాకేం కావాలి, నాకు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కావాలి, దానికోసమే ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి దాని ఓపెనింగ్ కోసమని సత్యాన్ని, మీనా, ప్రభావతిని, శృతిని, రవిని అందరినీ కూడా పిలుస్తారు. అందరినీ కూడా పిలిచేసరికి ఇంకా సత్యం చేతుల మీద ఓపెనింగ్ చేయమనగానే మీరే ఓపెనింగ్ చేయండి ఎమ్మెల్యే గారు అని చెప్పనేసరికి మీరు పెద్దవారు, మీరు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయండి, పైగా మీ కోడలికి మీరు ఎంతో ఇష్టమైన వారనుకుంటా, మీ చేతుల మీదే ఓపెనింగ్ చేయమన్నారు కదా, నేను షాప్ పెట్టించాను, అంతకుమించి ఏం అవసరం ఉంది అనగానే ఇద్దరు ఓపెన్ చేద్దాం రండి అని ఇద్దరు కూడా పట్టుకుని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అమ్మ మీనా, ఇలాగే నువ్వు మరికొన్నవి చేసి ఇంకా ఆ రోజు నుంచి కూడా మీనా కష్టపడి పువ్వులు ఇవ్వాల్సిన వాళ్ళకి పాత వ్యాపారాన్ని వదిలిపెట్టదు కదా, పువ్వులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చేసరికి వీళ్ళు అందరికీ పాంప్లెట్స్ పంచడంతో
వాళ్ళు ఫోన్లు చేస్తారు, మేడం మేము పలానా చోట మాకు పెళ్ళి ఏర్పాట్లు ఉన్నాయి, పెళ్ళి చేసుకుంటున్నాము అంటూ వాళ్ళు ఫోన్లు చేయడం, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయడం, వెళ్ళడం, వాళ్ళకి డెకరేషన్ ఎలా వస్తుంది అలా వస్తుంది అంటూ చెప్పడం. ఇంకా వాళ్ళకి అలా చెప్పిన తర్వాత వాళ్ళు సరే మేడం మేమంతా చూసుకుంటాము అని చెప్పి ఇంకా వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్ అయ్యేసరికి అందరి మీద కంటే మీనా కొంచెం తక్కువే చెప్పేసరికి సరే మేడం మేము ఎంతో కొంత తగ్గించండి అనగానే ఒక 10,000 తగ్గించి ఇవ్వండి అని చెప్పాను. కానీ సరే మేడం పలానా రోజుని చేసేయండి, ఇంట్లోకి కూడా కొన్ని పువ్వులు కావాలి అనగానే అది మేము ఖచ్చితంగా ఇస్తాము, ఇంట్లో ఆడవాళ్ళకి పువ్వులు ఇవ్వడం రివాజు, దానికి మేమేమి ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేయము అనగానే సరేనండి అని చెప్పి ఇంకా మొత్తం వాళ్ళతో మాట్లాడుకుని అలా ఒక్కొక్కరుగా ఆ మీనా చేసే పని కూడా చాలా నీట్గా ఉంటుంది కదా. సో అందుకోసమని పెళ్ళికి వచ్చిన వాళ్ళు డెకరేషన్ ఎక్కడ చేయించావు అనగానే పలానా మీనా వాళ్ళ వెడ్డింగ్ ప్లానర్ దాంట్లోనే చేయించాము, వాళ్ళు దాంట్లోనే ఫుడ్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళు ఫ్లవర్ డెకరేషన్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి చాలా చక్కగా చేస్తుంది, ఏది గత్తరగా కాకుండా అంతా నీట్గా మన ఇల్లు చక్కబెట్టినట్టుగా ఎంతో నీట్గా చక్కబెడుతుంది అని చెప్పనేసరికి అవునా సరే దానికి సంబంధించిన విజిటింగ్ కార్డు ఏమన్నా ఉందా అని చెప్పాను. కానీ ఉండు తీసుకొస్తానంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ స్నేహితులు అందరూ ఒకళ్ళ కూతురికి పెళ్ళిళ్ళు చేసినా కొడుకులకి పెళ్ళిళ్ళు చేసినా అందరూ ఒకే టైప్లో ఉంటారు కదా. సో వాళ్ళు అలా చెప్పుకుంటూ మీనాకు చాలా బిజీ లైఫ్ వచ్చేసేసరికి ఒకరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సన్మానం చేయాలండి, మనకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు అని చెప్పి మీనా చెప్పేసరికి సత్యాన్ని తీసుకుని ప్రభావతి సన్మానం చేయాలని చెప్పి సాల్వా ఒక పూలదండ సత్యాన్ని తీసుకుని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సత్యం చేతుల మీదగానే పూలదండ మెడలో వేసి సత్కరించేసరికి చాలా సంతోషపడిపోతాడు ఎమ్మెల్యే. అయితే మీరు మళ్ళీ గుర్తు పెట్టుకుని నాకు ఇలా సన్మానం చేయడానికి వచ్చారా అని చెప్పనేసరికి అవును అనేసరికి ప్రెస్ వాళ్ళని పిలిచి ఫోటోలు తీయించి ఇంకా అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము గొప్ప స్థాయికి వచ్చామని చాలా గొప్పగా వాళ్ళ మాటల్లోనే చెప్పేసేసరికి అందరూ కూడా ఈ ఎమ్మెల్యే మంచి చేస్తున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు. మీనా బాలు అయితే మేము మీకు ప్రసవాల గురించి వాళ్ళ గురించి కాదు కానీ మా జీవితాలను నిలబెట్టారు, మేము ఎప్పటి నుంచో పైన ఒక రూమ్ కట్టుకోవాలనుకుంటున్నాము, అది కూడా మీ దయ వల్లే పూర్తి అయ్యింది అని చెప్పి ఎంతో సంతోషంగా మీనా బాలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇంకా ఎమ్మెల్యే కూడా చాలా సంతోషపడతాడు. ఇంకా ఆ క్షణం నుంచి కూడా బాలు కారు మీద కారు వేరే కారు కొనుక్కోవడం అలా చేస్తూ ఉంటారు. ఇంకా మనోజ్ అయితే 10 లక్షల రూపాయల లిమిట్తో ఎప్పుడైతే క్రెడిట్ కార్డు వచ్చిందో ఆ క్రెడిట్ కార్డుతో ఇంక ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చేస్తాడు. ఇక్కడ 45 లక్షలు కాస్త అలా లక్ష తప్పున వచ్చిన డబ్బులు మొత్తం భోజనాలకి జల్సాలకి డ్రెస్సులకి వాటి కోసమే ఖర్చులు పెడుతూ ఉంటాడు మనోజ్. అయితే రోహిణి ప్రతిసారి కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది, ఇలా చేస్తే చాలా కష్టం మనోజ్, మన దగ్గర ఈరోజు డబ్బు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే రేపన్న రోజున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతావు అంటూ ఎంతగానో నచ్చ చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా కానీ కుక్కతోక వంకర్లా ఎప్పుడు కూడా మనోజు అలా చేస్తూనే ఉంటాడు. ఎంత ఖర్చు అంటే విలాసవంతంగా సంపాదించేస్తున్నాను కదా, నేను బిజినెస్ మ్యాన్ అయిపోయాను కదా అని గర్వంతో కూడుకున్నట్టుగా మనోజ్ చేస్తూ ఉంటాడు. అది రోహిణికి నచ్చదు. ఎందుకంటే మనం ఈరోజు రూపాయి సంపాదించామని మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపన్న రోజున మన దగ్గర చేతిలో డబ్బులు లేనప్పుడు మనం ఆ జల్సాలకే అలవాటు పడిపోతాము, అప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని రోహిణి భయం. అందుకోసమనే రోహిణి మనోజ్కి ఎంత చెప్తున్నా కానీ మనోజ్ మాత్రం తన మాట లెక్క చేయకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెట్టుకుంటాడు. వాళ్ళు అక్కడ రోజుకి ఇంకా దిగిపోతూ ఉంటారు. మీనా చేసే ప్రతి దాంట్లో కూడా బాలుకి ఎంతో కొంత తీసివ్వడం, అలాగే ఇంటి కాగితాలు పెట్టి బాలుకి కారు తీసుకున్నాడు కదా సత్యం, ఆ డబ్బులు కూడా మొత్తం చేయడం, అన్నీ కూడా ఒక్కొక్కటిగా
పూర్తి చేసుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ గొప్ప స్థాయికి వెళ్తారు. 2 కార్లు కాస్త 4 కొంటాడు. 4 కార్లలో ఒక కారు బాలు తిప్పుతూ మిగిలిన 3 కార్లు కూడా డ్రైవింగ్స్కి ఇచ్చి ఇంకా వాటి ద్వారా డబ్బు సంపాదించి గొప్ప వాళ్ళు అవ్వాలని తన భార్య మెడలో బంగారం నింపాలన్న ఉద్దేశంతో బాలు ఎంతగానో కష్టపడతాడు. ఇంకలా బాలు మీనా ఒకరి సపోర్ట్తో మరొకరు కష్టపడుతూ పైకి వస్తారు. ఇంకా ఎమ్మెల్యే సహాయంతో మీనా వెడ్డింగ్ ప్లానర్గా ఒక మంచి CEO స్థానాన్ని, అంటే చుట్టుపక్కల వెడ్డింగ్ ప్లానర్లందరికీ కూడా గొప్ప స్థాయిలో వెనకాల పెట్టినా బాగా చేస్తుందనే గొప్ప పేరు ఉంటుంది మీనాకు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.